ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా సుందరమూర్తి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మన మంచి కోరే ఏకైక వ్యక్తి ప్రణతి మాత్రమే. దయచేసి తను చెప్పినట్టుగా నడుచుకో. అది కాదమ్మా, నీకేం తెలీదు. నాకన్నీ తెలుసు నాన్నా. నీకే ఈశ్వరి నిజస్వరూపం తెలియడం లేదు. అందుకే ఇంకా తన నామ జపమే చేస్తున్నావు. నువ్వు మనుషుల్ని అర్థం చేసుకునే స్థాయికి ఇంకా ఎదగలేదు నాన్నా. నా మాట విన్నానా? నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రణతి చెప్పినట్టే విను. తన హెల్ప్ తీసుకో, తెలివిగా ప్రవర్తించు. ఇంకొకసారి ఎలాంటి కంప్లైంట్ ప్రణతి నుంచి రాకూడదు. జాగ్రత్త. చూసావా, ఆంటీ కూడా నాకే ఫుల్ సపోర్ట్. ఇక నువ్వు తోక జాడించే ప్రయత్నం చేయకుండా నా ప్రేమను అర్థం చేసుకుని నీ మనసులో నాకు చోటివ్వు. దా. తాతయ్య, ఏంటమ్మా? మన ఇంట్లో మీరు సంతోష్ గారికి వైద్యం చేసినప్పుడు 1-2 సార్లు సంతోష్ గారిలో చలనం వచ్చింది. అప్పుడు మన ఇంట్లో ఈశ్వర్య కూడా ఉంది. ఒక్కసారి అయితే ఏకంగా తన గదిలో నుండి బయటకు కూడా వచ్చేశారు. ఈశ్వరి ఎక్కడ సంతోష్ గారిని చూసేస్తుందో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు సంతోష్ గారిలో ఎలాంటి చలనం కలగడం లేదు. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. అతనిలో చలనం వస్తుంది పోతుంది, కానీ కోమాలో నుంచి బయటికి రావాలంటే టైం పడుతుందమ్మా. అమ్మ శ్రావణి, తాతయ్య, తాతయ్య, ఇలా అనుకున్నామో లేదో అప్పుడే తనలో చలనం వచ్చింది. సంతోష్ గారు, అంటే మన మాటలు ఆయన బ్రెయిన్ వరకు వెళ్తున్నాయి తాతయ్య. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది తాతయ్య. డాక్టర్ గారు చెప్పినట్టు సంతోష్ గారు త్వరలోనే కోలుకుంటారు, స్పృహలోకి వస్తారు. ఈ పార్క్ చాలా బాగుంది సుందరం. ఇక నుంచి మనం ఇక్కడికి రెగ్యులర్ గా వద్దాం, ఓకేనా? ఏయ్, ఏంటి ఏం మాట్లాడవు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఈశ్వరి, అదిగో. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు తనతో వెళ్ళిపోతావా ఏంటి? అదే జరిగితే మన మధ్య జరిగింది మొత్తం ఈశ్వరికి చెప్పేస్తాను. వద్దు ప్లీజ్, నువ్వేం చెప్తే అది చేస్తాను. నీకు ద్రోహం చేశాను, నా మొహం నీకు చూపించలేను. ఈశ్వరిని అసలు ఈ పార్కులోనే చూడనట్టు తనిక్కడికి రాలేదనుకో. నీ పక్కన నేనున్నప్పుడు నీ కళ్ళు కాన్సంట్రేషన్ మొత్తం నా మీదే ఉండాలి. అండర్స్టాండ్? సరే.
నా పక్కనుంటే స్వర్గంలా ఉంటుందని కలగను. ఎవరి గురించి ఆలోచించొద్దు. అప్పుడు టెన్షన్ పోయి ఎంజాయ్మెంట్ వస్తుంది. ఓకేనా? అలాగే. చెప్పండి సార్. రేయ్, ఎక్కడున్నావు? ఇక్కడే పార్క్ లో ఉన్నాను సార్. నీ కోసం నిన్ను వెతుక్కుంటూ అక్కడికి ఈశ్వరి వచ్చింది. నువ్వు ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఈశ్వరి నా గురించి ఎందుకు వస్తుంది సార్? రేయ్ ఎదవా, చెప్పింది చెయ్యి. నీకు ప్రతిదీ డీటెయిల్డ్ గా చెప్పేంత టైం కూడా లేదు. ముందు నువ్వు అక్కడి నుంచి పరిగెత్తు. అలాగే సార్. ఆగు. ఆగు. రేయ్, ఆగు. చూసావా, నీ ఇష్యూ వచ్చింది మనం ఇక్కడున్నామని తెలిసి కాదు. అదిగో ఆ రౌడీ కోసం. ఇకనైనా టెన్షన్ పడకుండా ఈ క్షణాలని ఆస్వాదించు. ఈశ్వరి ఎవరినో తరుముతుంది. ఏ ప్రమాదం వస్తుందో ఏంటో. నేను వెళ్ళి కాపాడుతాను. ఎక్కడికి వెళ్ళేది? నేను ఒప్పుకోను. ఇది నా టైం, నాతోనే గడపాలి. నా భార్య ప్రమాదంలో ఉందని తెలిసి కూడా నేను సైలెంట్ గా ఉండడం కరెక్ట్ కాదండి. షూ. రేయ్ సుందరం, ఇంకా మనం ఇక్కడ ఉండొద్దు. ఇప్పుడు మనము హోటల్కి వెళ్ళాలి. ఇద్దరం కలిసి లంచ్ చేసి ఆ తర్వాత నా మూడ్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను ఇంటికి వెళ్ళాలా ఇంకెక్కడికైనా వెళ్ళాలా అని. ఏంటి? అలాగే పదండి. ఆ హంతకుల్ని పట్టుకోవడంలో నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా. రేయ్ ఆగరా. మర్యాదగా దొరికిపో, లేదంటే నా చేతిలో చచ్చిపోతావు. నేను దొరికితే కదా నువ్వు చంపేది. రేయ్ ఆగరా. రేయ్ ఆగరా. రేయ్ రేయ్, అన్యాయంగా సంతోషాన్ని చంపేశారు కదరా. మిమ్మల్ని ఏ ఒక్కరిని వదలరా. ఆగరా. రేయ్ రేయ్ ఆగరా. ఆగరా. ఆగండి. రే ఆగండ్రా. ఆగరా. రే ఆగరా. రే రేయ్ వాణ్ణి వదలండ్రా.
నేను నిర్దోషినని నిరూపించుకోవటానికి ఒకే ఒక్క ఆధారం వాడేరా